ఏంటి నీరజ, ఇక్కడేం చేస్తున్నావు? మీతో మాట్లాడదామని వచ్చాను మేడం. కానీ మీరు లోపల భరత్ బాబు తోటి డీప్ డిస్కషన్ లో ఉన్నారు కదా. నోరు ముయ్యవే. ఏంటి భరత్ అంటావేంటి? ఓ విజయ్, పొరపాటున విన్నాడంటే కొంపలు అంటుకుపోతాయి. అదే మేడం, మీరు విజయ్ బాబు తోటి చాలా డీప్ డిస్కషన్ లో ఉన్నారు కాబట్టి నేను రాలేకపోయాను. మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి మేడం. ఏంటది? అదే మేడం, రేపొద్దున పార్టీకి నేను కూడా వస్తాను మేడం. పళ్ళు రాలగొడతాను. అసలు నువ్వెందుకే పానకంలో పొడకలాగా? చూడండి మేడం, నేను లేకుండా మీరు వెళ్ళారే అనుకోండి, అక్కడ ఏదైనా ప్రమాదం వచ్చిందంటే మిమ్మల్ని కాపాడడానికి ఎవరుంటారు చెప్పండి? నాకున్న పెద్ద ప్రమాదం ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. నువ్వు రాకుండా ఉంటే నాకు ఏ ప్రమాదం లేదు. అలాగే అంటారు మేడం, కానీ మిమ్మల్ని నేను ఎన్నిసార్లు సేవ్ చేశానో మర్చిపోయారు. అసలు నేను గనక మీకు తోడుగా లేకపోయి ఉంటే ఈ పాటకి మీ క్యారెక్టర్ ఎప్పుడో కట్టయిపోయేది. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? మళ్ళీ ఒకసారి చెప్పమ్మా. ఏంటి, నువ్వు నా పక్కన లేకపోతే నా క్యారెక్టర్ కట్ అయ్యేదా, లేక నేను నీ పక్కన లేకపోతే నీ క్యారెక్టర్ కట్ అయ్యేదా? ఎవరో ఒకళ్ళండి మేడం, మీకు నేను, నాకు మీరు. కాబట్టి రేపొద్దున పార్టీకి నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళండి. పొరపాటున కూడా రాకు. వచ్చావంటే పళ్ళు రాలగొడతాను. చక్కగా నేను భరత్ కలిసి అలా బైక్ మీద సరదాగా వెళ్ళొస్తాం. ఆయన ఏంటి మేడం ఇంత ఓవరాక్షన్ చేస్తున్నారు? ఎప్పుడు ఆయనతో కలిసి పార్టీస్కి వెళ్ళనట్టు అంత బిల్డప్ ఏంటి? భరత్ బాబుతో కలిసి ఎన్నిసార్లు అలా బైక్ మీద సరదాగా బయట తిరిగి రాలేదు చెప్పండి? ఇవాళేదో కొత్తగా వెళ్తున్నట్టు ఇంత బిల్డప్ ఇస్తున్నారు. దానికో చిన్న లాజిక్ ఉంది నీరజ. భరత్ ఇదివరకటి మనిషి కాదు. ఇప్పుడు నా భర్తగా కొత్త అవతారం ఎత్తిన మిస్టర్ విజయ్. తను పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోవాలి. మేమిద్దరం కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటే భరత్ని నేను గట్టిగా పట్టుకోవాలి. నా స్పర్శ అతనికి జీవితాంతం గుర్తుండాలి. అతని మైండ్లో ఉన్న చంద్రిక జ్ఞాపకాలన్నీ డిలీట్ అయిపోవాలి. దానికోసమే ఈ ప్రయత్నమంతా. ఈ అవకాశాన్ని నేను వాడుకోవాలి. నువ్వు మధ్యలో దూరి చెడగొట్టుకు. అర్థమైందా? ఓసిది నాసాలో దీనికి వయసు మీద పడుతున్నా ఇంకా రొమాంటిక్ టచ్ మాత్రం తగ్గలేదు. వెనకమాల కూర్చొని భరత్బాబుని గట్టిగా పట్టేసుకుంటుందంట. ఎన్ని కోరికలున్నాయో. స్వీట్స్ అవి తెప్పించావా? తెప్పించాను సార్. అలాగే కూల్ డ్రింక్స్ అవి అన్ని ఏర్పాట్లు చూడాలి. వాళ్ళకే ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. సరేనా? సార్ నేను చూసుకుంటాను సార్. ఓకే ఓకే సార్. ఏంటయ్యా ఇంకా త్వరగా కానివ్వండి, గెస్ట్లు వచ్చే టైం అయింది. అలాగే సార్. త్వరగా. అల్లుడు, అల్లుడు. అల్లుడు, ఏంటల్లుడు ఇది? ఈరోజు నీ పుట్టినరోజు. ఈరోజు నువ్వు నవ్వుతూ ఉండాలల్లుడు. నవ్వెక్కడి నుంచి వస్తుంది మావయ్య? నా జీవితంలో నవ్వు అంటూ ఉంటేనే కదా నా మొహం మీద నవ్వు కనిపించడానికి. నా జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని మీ అమ్మ ఎప్పుడో తీసుకెళ్ళిపోయింది మావయ్య. నేను నవ్వడం అనేది మర్చిపోయి చాలా కాలమైంది. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. మనుషులు దూరమైతే పడే బాధ నువ్వొక్కడవే కాదు, నేను పడుతూనే ఉన్నాను. నీకు నీ భార్యే దూరమైంది, కానీ నాకు నా భార్య, నా కూతురు ఇద్దరూ దూరమయ్యారు. అయినా మనసు రాయి చేసుకొని నేను బతకడం లేదు. అలాగే నువ్వు బతకాలల్లుడు. మనుష్యులు దూరమైనా వాళ్ళు మిగిల్చిన జ్ఞాపకాలు మనకు జీవితాంతం తోడుంటాయి. మనం ఆలోచిస్తే మనతో పాటే అవి ప్రయాణిస్తూ ఉంటాయి. కష్టంలో ఉన్నప్పుడు ఆ జ్ఞాపకాలే మనల్ని భుజం తడతాయి. బాధలో ఉన్నప్పుడు
మన కన్నీళ్లు తుడుస్తాయి. సంతోషంగా ఉన్నప్పుడు మనతో పాటు ఆనందాన్ని పంచుకుంటాయి. ఆ జ్ఞాపకాలు మనకి తోడు ఉన్నంతకాలం మనం ఎప్పుడూ కూడా అనాథలం కాదల్లుడు. అయినా ఈరోజు నీ పుట్టినరోజు. నువ్విలా బాధపడుతూ ఉంటే పైలోకంలో ఉన్న నా కూతురి ఆత్మ ఎంత క్షోభిస్తుందో ఒక్కసారి ఆలోచించు. చూడల్లుడు, నా కూతురుండగా నీ పుట్టినరోజుని ఒక పండగలా చేసేది. 10 మంది మళ్ళీ నీ పుట్టినరోజు ఎప్పుడొస్తుందా అని ఆశగా చూసేంత గొప్పగా సెలబ్రేట్ చేసేది. తను దూరమైపోయిందని తను పాటించిన సాంప్రదాయాన్ని మనం వదిలేస్తామా చెప్పు? తను ఉన్నా లేకపోయినా నీ పుట్టినరోజు మాత్రం గ్రాండ్గా జరిపించుకోవాలి. నువ్వు ఆనందంగా కనిపిస్తూ ఉంటే నా కూతురు ఏ లోకంలో ఉన్నా సరే ఆనందిస్తుంది. ఇది మాత్రం నిజం అల్లుడు. నేను మనసుకు చాలా సర్ది చెప్పుకుంటున్నాను మావయ్య. కానీ ఎంత సర్ది చెప్పుకున్నా సరే నా భార్య జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఏ పని చేస్తున్నా తనే జ్ఞాపకం వస్తుంది. అంతెందుకు, ఈరోజు నా బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని నేను కూడా అనుకున్నాను. చంద్రిక గారిని, మీనాక్షి గారిని కూడా ఇన్వైట్ చేశాను. కానీ అంత ఆనందంగా ఉండలేకపోతున్నాను మావయ్య. ఇదే తను ఉండుంటే ఈ ఫంక్షన్ ఎంత బాగా చేసుండేది. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం అయ్యేంత వరకు నా చుట్టూ తిరుగుతూనే ఉండేది. నాకు ప్రతిసారి ఒక సర్ప్రైజ్ ఇచ్చేది. చివరికి ఇప్పుడు కూడా సర్ప్రైజ్గానే నాకు దూరం అయిపోయింది మావయ్య. అల్లుడు, నువ్విలా ఆలోచిస్తూ ఉన్నావంటే ఈ రోజంతా నువ్విలాగే ఉంటావు. ఈ ఫంక్షన్ సరిగ్గా జరగదల్లుడు. ఇలా బాధపడుతూ ఉన్నావంటే నీ భార్యకి నువ్వు ద్రోహం చేసినట్టే. చూడు, నువ్వు ఆ మీనాక్షి గారిని, చంద్రిక్ గారిని, నీకు హెల్ప్ చేసిన విజయ్ గారిని అందర్నీ రమ్మని ఇన్వైట్ చేశావు కదా. వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకో. నువ్వు నవ్వుతూ ఉంటేనే కదా అందరూ హ్యాపీగా ఉంటారు. ముందు నువ్వు ఈ మూడ్ నుంచి బయటికి రా అల్లుడు. అందరూ వస్తుంటారు, వాళ్ళని నవ్వుతూ పలకరించు. వెళ్ళల్లుడు, వెళ్ళు. సరే మావయ్య. చంద్రిక, రెడీ అయ్యావా? అత్తయ్య, ఇంకొకసారి ఆలోచించండి. నాకెక్కడికి రావాలనిపించట్లేదు అత్తయ్య. అలాగే ఉంటుందమ్మా. మనసులో బాధ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలనిపించదు, ఎవరిని కలవాలనిపించదు. అయినా సరే మొండిగా మనం ముందడుగు వేయాలి. లేదంటే సమస్యల నుంచి బయటపడటం చాలా కష్టమవుతుంది. నా మాట విను. అవతల భరత్ చంద్ర గారు వెయిట్ చేస్తూ ఉంటారు. త్వరగా వెళ్ళాలి. నేను చెప్తున్నాను కదా, నా మాట విను. ఇప్పుడు నీ మనసు నీ కంట్రోల్లో లేదు. ఇలాంటప్పుడే పక్క వాళ్ళు చెప్పేది కాస్త వినాలి. నేను చెప్తున్నాను కదా, నా మాట విను. వెళ్దాం పద. త్వరగా రా. విజయ్, నేను రెడీ. నువ్వు రెడీయా? రెడీ, పద వెళ్దాం. సరే. అవును, స్ప్రే చేసుకోలేదా? ఆగు. చాలు 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 ఆగు. చాలు. ఆగు, స్మెల్ చూడండి. త్వరగా వెళ్దామా? రా. మేడం 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 నేను కూడా రెడీ మేడం. నువ్వెక్కడికి నీర్జా? అదేంటి, పార్టీ అన్నారు కదా, నేను లేకపోతే ఎలాగా? పార్టీకి వెళ్లాల్సింది మేము, నువ్వు కాదు. పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకెళ్ళినట్టు నువ్వు మాతో రావాలా? నోరు మూసుకొని ఇంట్లో ఉండి పని చూసుకో.
మేడం, ఇంట్లో నాకు ఉండి ఉండి బోర్ కొడుతుంది. కాసేపు నేను కూడా మీతో పాటు సరదాగా బయటకు వస్తాను ప్లీజ్ మేడం. అయినా ఇంట్లో చేయాల్సిన పనులేవీ లేవు, అన్ని పనులు చేసేసాను. ఇక వంట అంటారా, మీరెలాగూ పార్టీకి వెళ్తున్నారు, మీరు అక్కడే తినేస్తారు. అలాంటప్పుడు ఇక వంట చేయాల్సిన అవసరమే ఉంది? వంట చేయాల్సిన అవసరం లేకపోతే ఇక ఇంట్లో పనులేం లేవా? ఓ పని చెయ్యి, ఇంట్లో ఉన్న బట్టలన్నీ తీసి ఐరన్ చేసి మళ్ళీ జాగ్రత్తగా పెట్టు, అర్థమైందా? ఏదో ఒక పని చెప్పాలి కాబట్టి ఇలా పనులు క్రియేట్ చేస్తున్నారు, కానీ నిజానికి ఇంట్లో చేయటానికి అసలు ఏం పనులున్నాయో చెప్పండి. రుద్రాణి తను ఎలాగో వస్తానంటుంది కదా, రాని. తను మాత్రం ఇంట్లో ఉండి ఏం చేస్తుంది? ఆహా, అలా చెప్పండి బాబు. ఆవిడికి నేను చెప్తే అర్థం కాదు, మీరు చెప్తే కరెక్ట్ గా అర్థమవుతుంది. అది కాదు విజయ్, తనెందుకు మనతోటి? అతనేమో మనల్నే ఫంక్షన్కి పిలిచాడు, మనం వెళ్ళాలి. కానీ ఇంట్లో పని మనుషుల్ని, చుట్టాల్ని, పక్కింటి వాళ్ళందరినీ తీసుకుని వెళ్తావా? మేడం, మీకెన్నోసార్లు చెప్పాను, నన్ను పని మనిషి అని అనకండి. ఎన్నిసార్లు చెప్పాలి, ఎంతమందికని చెప్పాలి? చెప్పి చెప్పి నా నోరు నొప్పి పెడుతుంది, కానీ మీరు మాత్రం మారట్లేదు. ఎప్పుడు నన్ను పని మనిషిగానే చూస్తున్నారు. అప్పటికి నేను పని మనిషిని కాదు అని నిరూపించుకోటానికి కొత్త కొత్త చీరలు కడుతున్నాను, కొత్త కొత్త మేకప్ వేస్తున్నాను. ఎంత కవర్ చేసినా మీరు మాత్రం నన్ను పని మనిషి అంటారేంటి? మీరు నన్ను హింసిస్తున్నారు మేడం. ఇలాగే చేశారంటే నేను సూసైడ్ చేసుకుంటాను. ఎందుకు నీరజా? 2 రోజులాగు, నేనే చంపేస్తా. మేడం, రుద్రాణి ఎందుకు తను అలా ఏడిపిస్తావు? తనను కూడా మనతో పాటు రాని. అదంతా ఏం కుదరదు విజయ్, ముందు నువ్వు వెళ్ళి బైక్ తీ. పైకి ఎందుకు? క్యాబ్ బుక్ చేయి, ముగ్గురం కలిసి వెళ్ళిపోవచ్చు కదా. క్యాబ్ బుక్ అవ్వట్లేదు విజయ్, కావాలంటే అది వెనకాలే వస్తుంది. కానీ ముందు మనం వెళ్దాం, పద. పోలే బాబు, కనీసం నన్ను వెనకాల విడిగానైనా రావటానికి ఒప్పుకుంది కదా, అది చాలు. ముందు మీరిద్దరైతే వెళ్ళండి, నేను ఏ ఆటోనో క్యాబో మాట్లాడుకొని అక్కడికి వస్తాను. సరే, నీ ఇష్టం, పద. అలా మీకు దగ్గర కావాలి అంటే అతనికి మీ మీద ప్రేమ పెరగాలి. మేడం, కొంచెం మరీ అంత గట్టిగా పట్టుకోకండి. ఆయన కూపిరాడుతుందో లేదో. ఒసేయ్, నువ్వు నోరు మూస్తావా లేదా? అది కాదు విజయ్, నేను బైక్ మీద వెళ్ళేటప్పుడు ఇలా పట్టుకోకపోతే ఎక్కడ జారిపోతానో అని చిన్న భయం. ఇదిగో నా శారీ చూసావా, చాలా స్మూత్గా ఉంది. ఎక్కడన్నా జారి పడిపోతే అందుకే ఇలా పట్టుకున్నాను. నీకేం ప్రాబ్లం లేదు కదా? ఇట్స్ ఓకే. వెళ్ళవే వెళ్ళు. ఎంతకాలం ఇలా నాటకాలాడతావు? ఏదో ఒక రోజు నీ గుట్టంతా బయటపడిపోతుంది. ఆయన అలాగే బైక్ మీద తీసుకెళ్లి ఏ చెరువులోనూ తోసేస్తాడు, దరిద్రం వదిలిపోతుంది. అమ్మో, నేను వేళకంటే ముందు అర్జెంటుగా అక్కడికి వెళ్ళిపోవాలి. రారా తొందరగా, నీ ఒక్కటే లేరు. వెల్కమ్ చంద్రిక గారు. రండి రండి రండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే టు యూ. నో నో నో, ఈ గిఫ్ట్స్ విషెస్ ఇక్కడ కాదండి, లోపల కేక్ కట్ చేస్తున్నప్పుడు కూడా ఇవ్వచ్చు. రండి రండి. నా ఆహ్వానాన్ని మన్నించి నా బర్త్డే ఫంక్షన్కి వచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ అండి. అదేంటి బాబు, మీరు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? భలేవారే,
నేను చెప్పాను కదా మేము వస్తామని. ఇప్పుడు మీరు మాకు థ్యాంక్స్ చెప్తే ఏదో సటైరిక్గా చెప్తున్నట్టుంది. అయ్యో అదేం లేదు, నేనేదో క్యాజువల్గా చెప్పాను. రండి లోపలికి వెళ్దాం. రుద్ర, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బైక్ పార్క్ చేసి వస్తాను. అలాగే విజయ్, త్వరగా రా. యా. ఇదిగో. ఏంటి, నువ్వు నిజంగానే వచ్చేసావా? నిన్ను రావద్దని చెప్పాను కదా. ఏంటి మేడం, నేను చెప్పాను కదా నేను ఒక్కదాన్ని అక్కడ ఉండలేను. ఫంక్షన్ అంటున్నారు కదా, నేను కాసేపు ఉండిపోతాను మేడం. ఏంటి నువ్వు ఉండేది? అతనెవన్నా మన చుట్టం అనుకున్నావా, లేక బాగా తెలిసిన వ్యక్తి అనుకుంటున్నావా? ఏదో మొహమాటం కొద్దీ ఆయన పిలిస్తే మా వెనకాలే నువ్వు కూడా రావాలా? ఇదిగో నా మాట విని నువ్వు ఇంటికి వెళ్ళు. ఆహా, ఇంత దూరం వచ్చాను కదా, ఇదిగోండి ఫంక్షన్ అని చెప్పి కొత్త చీర కూడా కట్టుకుని ఇంత మేకప్ అయి వచ్చాను. ఇప్పుడు మీరు వెనక్కి వెళ్ళిపోమంటే అన్యాయం మేడం. పోనీ రుద్ర, తను మాత్రం ఇంట్లో ఒక్కతే ఉండి ఏం చేస్తుంది చెప్పు? ఎంత మహా అయితే ఒక అరగంటో గంటో అంతే కదా, ఆ తర్వాత ఎలాగో వెళ్ళిపోతాం కదా. అలా చెప్పండి బాబు, మేడం నా మీద మరీ కుళ్ళుకుంటుంది. ఏంటి, నేను నిన్ను చూసి కుళ్ళుకుంటున్నానా? ఒళ్ళెలా ఉంది? బైక్ పార్క్ చేసి వస్తాను. లేకపోతే ఏంటి మేడం, అసలు నేను వస్తే మీకు ప్రాబ్లం ఏంటి? నేను లోపలికి వస్తే నేను ఎవరు నన్ను అడుగుతారనా? ఒక్కటే చెప్తున్నాను, అసలు మీకు నాకు ఏ సంబంధం లేదు. లోపలికి వెళ్ళాక నేనెవరో మీరెవరో అన్నట్టుందాం, సరేనా? అక్కడ నీకు నాకు సంబంధం లేదంటే నిన్ను లోపలికి ఎవరూ రానివ్వరు, మెడపట్టి బయటికి గెంటుతారు. సరే మేడం, మీరు చెప్పొద్దు. వాళ్ళు నిజంగా బయటికి నెట్టేశారే అనుకోండి, నా అంతటి నేనే వెళ్ళిపోతాను. అదంతా ఏం కుదరదు నీరజ. కావాలంటే డబ్బులు ఇస్తాను, ఏదైనా సినిమా చూసి ఇంటికెళ్ళు, అర్థమైందా? ఏంటి మేడం మీరు, ఓ ఫంక్షన్ లేదు, ఓ సరదా లేదు, ఓ బయటికి పోవడం లేదు, ఏం లేదు. ఇంట్లో నన్ను మరీ బంధించి పడేశారు మేడం. నా వల్ల కాదు. మీరు అవునన్నా కాదన్నా నేను ఇక్కడే ఉంటాను. ఏదో ఫంక్షన్ అంటున్నారు కదా, ఏవో వెరైటీస్ అవి వడ్డిస్తారు, 4 ముద్దలు తినేసి వెళ్ళిపోతాను మేడం. నన్ను ఇబ్బంది పెట్టదు మేడం. ఏ నీరజ, అసలు ఏంటి నువ్వు? రుద్ర, ఏంటిదంతా? అనవసరంగా ఇష్యూ ఎందుకు? అసలు తనొస్తే నీకేంటి ప్రాబ్లం? తన మానం తను ఉంటుంది. ముందు లోపలికి వెళ్దాం అది పద. కాదు విజయ్. నీరజ, నువ్వు కూడా లోపలికి పద. థ్యాంక్స్ బాబు. ఏయ్, ఒసేయ్, నీరజ. ఆగు, తను వెళ్ళి నువ్వేం మాట్లాడుకో, పద. విజయ్, నీ ఫ్రెండ్ ఎక్కడున్నాడు? నేను అదే చూస్తున్నాను. అడుగు, అక్కడున్నాడు. హాయ్. హాయ్ విజయ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ విజయ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ అండి.
ఎక్కడికి నీరజా? అబ్బా రండి మేడం, నేను చెప్తాను. భరత్ లోపలున్నాడు, కాసేపు వెయిట్ చేయి. అవతల కొంపలు మునిగిపోయే న్యూస్ మీకు చూపించాలి. ఏంటది? రండి చెప్తాను, రండి. అరే నీరజా, రండి మేడం. మేడం ఒకసారి అటు చూడండి మేడం, ఎవరొచ్చారు?